ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం రేజర్ల గ్రామ సమీపంలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం శివాలయ ప్రాంగణానికి సంబంధించిన భూమి ఆక్రమణ ఆరోపణలపై కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు విచారణ చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలోని భూమిలో నిర్మించిన గుడి నిర్మాణాలు తమకే చెందుతాయని అదే గ్రామానికి చెందిన నందిగామ శ్రావణి కుటుంబ సభ్యులు పేర్కొంటూ దేవాలయ గేట్లకు తాళాలు వేసి నిరసన తెలిపారు. రేజర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 129/27 కుంటల వారసత్వ భూమిలో గోజు వెంకయ్య కుమార్తెకు పసుపు కుంకుమ కింద స్థలం కేటాయించినట్లు వారు తెలిపారు. అడిగి చూడండి ఒకసారి అందరూ వాళ్ళు చెప్పుకున్నందు మాత్రం నా తప్పు లేదు అక్కడ. ఎవరైనా ఇక్కడ ఉన్నాం మీ పని మీరు మీ స్టేట్మెంట్ ఏమో మీరు మమ్మల్ని అడిగేటప్పుడు అడగండి. తాళాలు ఇదొక్కటే కానంత తాళాలు గ్యాసులు పెట్టుకుని నక్కలేదా మాకు? మీరందరూ ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు? మీకేం హక్కుందని వచ్చారు? ఇక్కడికి ఏ హక్కుతో వచ్చారు మీరు? మరి 10 మంది పని మాట్లాడారు సార్. ఎంత కాపీ చేశాం సార్. మాకు లేదు హక్కు, మాకు లేదండి. సమస్య చెప్పారు కాబట్టి వాళ్ళు వచ్చిన జనాలకి మంచి కాదు. కానీ ఇప్పుడు ఏది చేసినా గుళ్ళో భక్తులు రాకుండా చేస్తున్నారు తప్ప ఇది గుడి బాగా ఎవరు చేసినా గుళ్ళో భక్తులు రాకుండా చేస్తున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు. అండి, నా పేరు అభిరామ్, కాటిపోయిన అభిరామ్, సీనియర్ అసిస్టెంట్ సబ్ కలెక్టర్ ఆఫీస్ కల్లూరు. శ్రీయుత సబ్ కలెక్టర్ కల్లూరు గారి ఆదేశాల ప్రకారం ఆర్ఓఆర్ అప్పీల్ ఎవరైతే అప్పీల్ పెట్టినటువంటి నందిగామ శ్రావణి భర్త పేరు వెంకటేశ్వర్లు అనువారు ఆర్ఓఆర్ అప్పీల్ పాస్బుక్లు క్యాన్సిల్ చేయమని ఆర్ఓఆర్ అప్పీల్ ఒకటి పెట్టి ఉన్నారు. ఆర్ఓఆర్ అప్పీల్ నెంబరు B/144/2 2025 అప్పీల్ ప్రకారంగా అసలు ఫిజికల్ పొజిషన్ ఏంటి, దాని విచారణ ఏంటి చూసి రమ్మని సబ్ కలెక్టర్ గారు చెప్తే వచ్చాము. దాని మీద ఇద్దరి డాక్యుమెంట్ తీసుకున్నాం. ఏదైనా ఉంటే సబ్ కలెక్టర్ గారు దీని మీద తుది నిర్ణయం తీసుకుంటారు. అవును, ఇందుమూలం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వానండాలి. మా తెల్లాడ మండలం అంజనాపురం గ్రామం. నా పేరు శ్రావణి. మా నాన్నగారు వారసత్వంగా అవుతుంది నాకు కట్నం కింద ఇచ్చారు. 3 సంవత్సరాల నుంచి హైకోర్టుకి వేసుకున్నాను నేను. ఇలా ఆక్రమించి కమ్యూనిటీ విజయసాగర్ కుంటలన్నారా మా పెద్దనాళ్ళ వాటాలు ఇద్దరే కలిసి 83 కుంటలు, 3 నెలల దమ్ములు పంచుకున్నారు. నాకు 27 కుంటలన్నర వచ్చింది. దాంట్లో పాస్బుక్ 10 కుంటలు కొమ్మినేని విజయసాగర్ గారు, పాముల కృష్ణారావు అనే ఇద్దరు కలిసి రాసిచ్చారు. రాసిచ్చి ఇప్పుడు నేను రాసిలేదు, పేకు నువ్వే రాసుకున్నామంటున్నారు. నాకు అసలు సంతకం అనేదే రాదు. నాకు చదువుకొని కూడా చదువుకోరా నాకు తెలియదు. మేము నలుగురు అనే మా నాన్నగారు మమ్మల్ని చదివించలేదు. ఇప్పుడు నాది పేక్ అని పబ్లిక్ లో చెబుతున్నారు. మొన్నటి దాకా ఏమన్నారంటే మేమే రాసిచ్చినామని చెప్పారు. ఇప్పుడు మాకు సంబంధం లేదు, ఆవంతటికి ఆమె రాసుకుంది, ఆమెకే మాకు సంబంధం లేదని ఇప్పుడు మీటింగ్ కల్లూరు మీటింగ్ కానించి నాకు ఆమెకు సంబంధం లేదని చెబుతున్నారు సార్.
నేను విజయసాగర్ గారు, పాముల కృష్ణారావు గారు ఇద్దరు కలిసి రాసిచ్చారు. ఇప్పుడు అంటున్నారు నేను హైకోర్టుకి మొన్న సబ్ కలెక్టర్ గారి కాడ వాళ్ళది నాకు భూమి ఉందని వాళ్ళు నేను సబ్ కలెక్టర్ గారి కింద వేసినందుకు 27 కుంటలకి 10 కుంటలు ఉంది, 17 కుంటల నాకు రావాలని వాళ్ళ పాస్బుక్ ఎటువంటి సమాచారం లేదని ఎంఆర్ఓ గారి కాడ సమాచారం తీసుకున్నా. కల్లూరు రిజిస్టర్ ఆఫీస్ కాడ ఈసీ తీసుకున్నా. ఎలా వచ్చిందో వాళ్ళకు ప్రూఫ్ చేయమంటే నా మీదకి వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళు అంటున్నారు అసలు నేను రాసి లేదు, నాకు వాళ్ళకి సంబంధం లేదని వాళ్ళు చెబుతున్నారు. అది కోర్టు 17 కుంటలన్నర నాకు సర్వే చేసి ఒప్పు చెప్పారు సార్. మిగతా 10 కుంటలు రావాలని ఆర్డీఓ గారు కూడా ఒప్పు చెప్తే ఆర్డీఓ గారు కరోనా టైంలో ఆఫ్ చేశారు. ఇక అది అలాగే ఆగిపోయింది. 17 కుంటలన్నరకి ఇక్కడ సర్వే రిపోర్ట్ ఇచ్చారు నాకు. ఇక తక్కింది ఆగిపోయింది. మొత్తం పూర్తి చేయాలని తాళాలు గుంజారు. నేను పోలీస్ కంప్లైంట్ పెట్టాను సార్, ఎస్ఐ గారికి కంప్లైంట్ పెట్టాను, తల్లాడ ఎస్ఐ గారికి. ఇది సార్ నాకు జరిగింది. మా తాతగారి కానించి మా నాన్నగారికి వచ్చింది, మా నాన్నగారి కానించి వారసత్వంగా నాకు వస్తుంది. మా వాళ్ళు గినాలు పోస్తుంటే మా చిన్నతనంలో నేను పుట్టలేదప్పటికి గినాలు పోస్తుంటే మామూలుగా అలా వేలిసింది. పందిరేసిన పందిరి అయిపోయినాక రేకులు వేసారు సార్. రేకులు వేసినాక మీదే అని నేను పెళ్లి చేసుకుని ఖమ్మం వెళ్ళిపోయాక మా నాన్నగారు చనిపోయారు. మొత్తం ఆక్రమించి అసలు నీదనేది లేదని రికార్డు లాక్కొని 9 నెలలు పంచాయతీ పెట్టి అడిగితే 10 కుంటలు రాసిచ్చారు. మిగతా అది అడగంగా ఎవరు ఇట్లేదని నేను హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్ 1,80,000 స్టే ఆర్డర్ తెచ్చుకుంటే 17 కుంటలన్నర ఇది సర్వే చేసి ఒప్పు చెప్పారు సార్. అది నాది ఎంఆర్ఓ గారు అయితే నాకు ఈడు కదా సార్, ఎంఆర్ఓ గారు సంతకం పెట్టారు కదా సార్, ఒప్పు చెప్పారు, రిపోర్ట్ ఇచ్చారు. మేము ఇట్లా అనుకొని ఇలా అనుకొని మేము ఇది ఉంది కదా సార్, పర్మిషన్ తీసుకొని కమిటీ వేసుకొని కమిటీ తరఫున రిజిస్టర్ ఆఫీస్ లో అక్కడ చేసి అని వైరా నుంచి వచ్చి పాట పాడి ఆమె చెప్పలేని మాటలు మమ్మల్ని అట్టబోండి ఇట్టబోండి అని నానా తిట్లు నానా టార్చర్ పెడుతుంది సార్. ఆమె తరఫున ఒక కూలి మనిషిని తీసుకొచ్చి ఆమె టార్చర్ పెడుతుంది మమ్మల్ని. నాకు సార్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది కదా సార్ నా కాడ సార్. నందిగామ శ్రావణి మాకు వారసత్వంగా వస్తుంది సార్, దయచేసి న్యాయం చేయాలని చెప్తున్నా. మధ్యలో వాళ్ళు 16 మంది లాయర్ గారు పెట్టి ఇండిక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారు, అది క్యాన్సిల్ అయిపోయింది. ఎటువంటి రిసిప్ట్ లేదు వాళ్ళకి, లేదు రిసిప్ట్ లేదు. ఆ పాట పెట్టిన రిసిప్ట్ కూడా అయిపోయింది, చూపించమంటే నానా మాటలని మమ్మల్ని టార్చర్ పెడుతుంది. అది మా నాన్నగారి నుంచి వచ్చిన ఆస్తి నాకు కావాలి, ఈ గుడి కూడా నాకు కావాలి. ఇన్ని రోజులు గుడి అడగలేదు సార్, పబ్లిక్ ది అనుకున్నా, ఇప్పుడు మాకు గుడే కావాలి. ఇంత కాడికి వచ్చి ఇంత మందితో మాట్లాడి జరగాలని కోరుకుంటున్నాను సార్.